కష్టం ఉన్నది కానీ ఎట్లుంది సంవత్సరం నీ ఫీలింగ్ ఏంటి? కాళ్ళు కలిసి జై శ్రీరామ్. యూట్యూబ్ మిత్రులందరికీ నమస్కారం. ఏంటి ఇదంతా అనుకుంటున్నారా వీడియో చూసి? ఇవి బోనాలు అంటారండి, పోచమ్మ బోనాలు. మా అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఎవ్రీ ఇయర్ జరుగుతాయి గ్రాండ్గా. ఊర్లో వాళ్ళందరూ వస్తారు, సెలబ్రేట్ చేసుకుంటారు. చాలా హ్యాపీగా ఉంటుంది. చాలా పవర్ఫుల్ గాడ్. చూడండి, అందరూ బోనాలు పట్టుకొని అలా వెళ్తారు. దేవుడికి ఏమైనా మొక్కులు ఉంటే తీర్చుకుంటారు. సో ఈసారి నేను వీడియో చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ వెళ్తాము, బట్ వీడియో ఎప్పుడు చేయలేదు. బట్ ఫస్ట్ టైం వీడియో చేస్తున్నాను. మీ ఫ్రెండ్స్, ఈ వీడియో చేయడానికి ప్రత్యేకత ఏంటి అంటే, కొన్ని సంవత్సరాల నుంచి, తరతరాల నుంచి మా ఫ్యామిలీయే ఈ టెంపుల్స్కి, ఎల్లమ్మ తల్లి, పోచమ్మ తల్లి, ఈ 2 టెంపుల్స్కి ఆ ఊర్లో మేమే పూజలు చేస్తాము, మేమే టెంపుల్ క్లీన్ చేస్తాము, మేమే అన్ని పూజారి లాగా అన్నట్టు. అంటే మా ఫ్యామిలీలో మా పెద్దమ్మ కానీ, మా అమ్మమ్మ కానీ, మా తాతయ్య కానీ 1 బై 1 అలా తరతరాలుగా మేమే చేసాము. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ అదే, మీకు చెప్పడానికి ఈ వీడియో చేశాను. మేమే ఈ టెంపుల్ అంతా చూసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, చాలా ఎంత క్రౌడ్ వచ్చిందో. అందరూ బోనాలు దేవుడికి సమర్పించుకున్నారు. మీకు లోపల చూపిస్తాను. మా పెద్దమ్మ కూడా ఉంటుంది. ఈరోజు ఎందుకో చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చుట్టాలందరూ ఎక్కడెక్కడో వాళ్ళందరూ వచ్చారు. అందరినీ కలుసుకోవడం జరిగింది. చాలా బాగా అనిపించింది. ఆ పల్లెటూరు వాతావరణం, చుట్టూ చెట్లు, చాలా బాగా అనిపించింది. లోపల గాడ్ పోచమ్మ తల్లి లోపల అక్కడ స్పెక్స్ పెట్టుకుంది చూడండి. గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ శారీ. మా పెద్దమ్మ తనే మొత్తం చూసుకుంటుంది. పూజలు చేయడం, దేవునికి క్లీన్ చేయడం,
దేవుడికి శారీ కట్టడము అన్నీ A to Z మా పెద్దమ్మనే చూసుకుంటుంది. అంటే ఇది మా వంశప్రారంగా వస్తుంది దేవుడికి చేయడం సేవ. మేము దేవుడికి ఎప్పటికీ సేవ చేస్తూనే ఉంటాము. అది తరతరాలుగా వస్తుంది దేవుడికి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.